కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో సంక్రాంతి పండుగనే కల లేకుండా పోయింది అంటూ టీడీపీ కూటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని పండుగలు చాలా ఆనందంగా జరుపుకున్నారని, 2 ఏళ్ల నుండి కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందడం లేదన్నారు. పల్నాడు జిల్లాలో పండించిన పంటలకు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని, వైసీపీ ప్రభుత్వంలో రైతులకు చెప్పిన టైంకి ప్రతి సంక్షేమ పథకాన్ని వారికి అందించామన్నారు. చంద్రబాబు కేవలం రాజధాని అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని, మిగతా జిల్లాలో ఆయనకు అవసరం లేదా అని ప్రశ్నించారు. వేసుకుంటారు హాయిగా ఉండమని కనుక్కొని రానంటున్నారులేండి సార్, తర్వాత వస్తారంట అన్నాడు. నాకు వాళ్ళతో డైరెక్ట్గా సంబంధం లేదు కాబట్టి పోలీసులు చెప్పింది నమ్మాను. అయిపోయింది సరే, ఓ 10 మంది పోయారు. ఓకే, ఇటువైపు 10 మంది నాయకుల్ని మీరు బయట పంపించవచ్చు. నిజంగా అక్కడున్న మా నాయకులు తప్పు చేసుంటే 200 కుటుంబాల అంటే రేపు మళ్ళీ మేము వస్తే వాళ్ళొక 200-300 కుటుంబాలు పోవాలా? ఏంది ధర్మమేనా? వల్లకాడైపోయింది ఊరు. 20-30-40 లక్షలు ఎకరం పలికేది అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు ఈరోజు పిన్నెల్లో. నిన్నే ఆవిడ చెప్తున్నాడు ఆ ఊళ్ళో పోతే. మొన్న ఏదో సంబంధం చూడడానికి పోయారంట ఎర్రగొండపాలెం. ఏ ఊరా మీది అంటే పిన్నెళ్ళు అంటే మేమేమో మా ఆడపిల్లల్ని పిన్నెళ్ళు అనంట. ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు. ఎవడన్నా అంటాడు ఊరి పేరు చెప్తే, ఇంటి పేరు చెప్తే ఎగబడి ఇవ్వాల్సింది ఆ ఊరైతే మేమేమో ఆడపిల్లల్ని ఎట్టుంటుందో పరిస్థితులు చండాలం అయిపోయింది అంటున్నారట. ఎవడో ఒకడు అక్కడ నాయకుడు, పేరు కూడా నాకు తెలియదు అనుకో, ఎటుంటాడో కూడా తెలియదు. 18 నెలల్లో ₹1 కోటి సంపాదించాడా? సరే సంపాదించుకో, 1 కోటి కాదబ్బా 10 కోట్లు సంపాదించుకో, దుమ్ము దులుపుకో. ఎమ్మెల్యే ఎలా ఉంటాడో ఆ నాయకులు అలాగే ఉంటారు. సంపాదించుకోండి, చికెను మటన్ కూడా అమ్ముకోండి, ఎవడు కాదన్నాడు? అందరిని ఆపేసి ఇప్పుడు చేస్తున్నారు కదా దాచేపల్లిలో. ఎవడన్నా ఆపగలుగుతున్నాడా? చికెను మటన్ అమ్ముతున్నారా రాజకీయ నాయకులు? ఎటుపోతుంది అసలు వ్యవస్థ? రేపు అగ్గిపెట్లు కూడా అధికార పక్ష నాయకుడే అమ్ముకోవాలంటాడు, బీడీలు కూడా అమ్మాలంటారు. అదే పరిస్థితి తీసుకొస్తారు చూడండి మీరు. ఇదెందుకు? జనాన్ని బయటకు పంపించటం ఎందుకు? ఎర్రపతినేని శ్రీనివాసరావు అంటుంటాడు ధర్మంగా పాలించాలి. ఏ ధర్మం నా బొంద? పాలించు, మేము సహకరిస్తాంగా. పిలువు, కమిటీ అయ్యి డిఎస్పీనో ఎస్పీనో పెట్టి కమిటీ అయ్యి చర్చలు జరపండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, ఎవరు అడ్డుపడం. అమాయకులు ఎందుకుంటారు ఊరు బయట? అది ధర్మం, అది మగతనం, అది పౌరుషం, అది దమ్ము. మంచి చేయాలంటే దమ్ము పౌరుషం ఉండాలా? మర్డర్ చేయడానికి ఎందుకు? వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే దమ్ము ధైర్యం ఉండాలా? తీసుకొచ్చాం. ఎలా ఉండేది నరసరావుపేట 1983 నుంచి 2004 వరకు? ఇక్కడ ఉన్నారు సీనియర్ విలేకరులు, కనుక్కోండి. నిత్యం బాంబు దాడులు, రిగ్గింగులు 2004 దాకా. అసలు ఎలక్షను అంటే బాంబు పడని రోజుందా నరసరావుపేటలో? సరే, కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా వేసి ఉండొచ్చు. ఏం చేస్తారు మరి? అవతల వాళ్ళు వేసినప్పుడు వీళ్ళు వేయాలిగా. 2004 వరకు, 2004 అసెంబ్లీ ఎలక్షన్ రొంపిచెర్లలో కూడా బాంబింగ్ జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ రోజున. నేను ఈరోజు అడుగుతున్నా, 2004 కాసు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచాడు, కేవలం ఎమ్మెల్యేగా గెలిచాడు నరసరావుపేటలో. చెప్పండి, ఒక్క బాంబు పడిందా? ఛాలెంజ్ చేస్తున్నా నేను. 2004 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలాల ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షను, మళ్ళీ సొసైటీ ఎలక్షన్లు, 4-5 ఎలక్షన్లు జరిగినాయి. ఒక్క బాంబు ఒక్క ఊరిలో, ఒక్క రిగ్గింగు ఒక్క ఊరిలో లేదే. అది పాలనంటే. తాట తీస్తామని చెప్పాం పోలీసులకు ఆ రోజున. చివరికి ఏమైంది? అందరికి అలవాటు పోయింది. ఏ గ్రామం వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఆ రోజున్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎవ్వరు దాని జోలికి పోలా. ఓట్లు వేసుకున్నారు, గెలిచినప్పుడు ఒక పార్టీ గెలిచి ఉండొచ్చు, మళ్ళీ ఇంకో పార్టీ గెలిచింది, దాంట్లో పర్లా. అదే చెప్తున్నా ఈరోజు పల్నాడులో. వేయండి, మీరు ఒక అడుగు ముందుకేయండి, మేము 10 అడుగులు వేస్తాం. అన్యాయంగా నిన్న సాల్మన్ చనిపోయాడు 2-3 రోజుల క్రితం, మర్డర్ చేశారు. మనిషి వస్తాడా? ఏ బిడ్డైనా మన బిడ్డే కదా, ఎంతటోడైనా. ఏ కులం అయితే ఏంది, ఏ మతం అయితే ఏంది, ఏ పార్టీ అయితే ఏంది, బాధే. మేమున్నప్పుడు కూడా జరిగింది అంబాపురంలో అనుకోకుండా ఒక ఘటన, బాధేసిద్ది.
ఎవడు ఏ పార్టీ వాడైతే ఏంది, మన బిడ్డే కదా. ఏమైంది, గెలుస్తుంటాం, వాడుతుంటాం. మార్చండి. ఈ రోజైనా సరే ఎరపతి వేసిన కళ్ళు తెరువు. ఎన్ని రోజులు చేస్తావు ఇంక ఇదే రాజకీయం? 30 ఏళ్ళ నుంచి ఇదేగా దొమ్మిలు